తనూజ చేతులారా చేసుకుంది ఈ వారము. ఎందుకు చెప్తున్నానంటే తను కోసం తను గేమ్ ఆడింటే ఎప్పుడే కానీ ఆ అమ్మాయి పేరు పెట్టే వాళ్ళే లేరు. ఆ అమ్మాయి సూపరు డూపరు సెల్యూట్ కొట్టిన వాళ్ళు. కానీ వేరే వాళ్ళ కోసం ఆడి తన అపోనెంట్స్ కోసం ఆడి దొబ్బులు తినింది. ఒక కళ్యాణ్కే కాదు, ఒక భరణికే కాదు, ఇద్దరి కోసం ఆడి ఆ అమ్మాయి దొబ్బులు తినింది. లేదంటే దుప్పటి కప్పుకొని పడుకున్నా కానీ ఆ అమ్మాయిని ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. ఎందుకు? దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం, మొత్తం మాట్లాడదాం. ఈ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా లైక్ చేసి వీడియో చూడడానికి ట్రై చేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎపిసోడ్ చూస్తుంటే నాగార్జున గారు ఎందుకని స్ట్రాంగ్ పాయింట్స్ తీసుకోకుండా సిల్లీ పాయింట్స్ తీస్తున్నాడు. ముఖ్యంగా తనుజాని ఎందుకని నెగిటివ్ చేస్తున్నారు, కావాలని టార్గెట్ చేస్తూ 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 వెళ్తున్నారు. మీరు చెప్పాలనుకున్నది ఎవరికైతే చెప్పాలో వాళ్ళకి వదిలేసి అనవసరమైన పాయింట్లన్నీ తెచ్చి ఎందుకు పెడుతున్నారు? ఈరోజు ట్రయాంగిల్ కోసం అంత టైం తీసుకున్నారు కదా, మరి ఇమానియలు అలాగే కళ్యాణ్ చేసిన ఈ స్ట్రాటజీ గురించి అంటారా, లేదంటే వాళ్ళు చేసిన కన్నింగ్ ప్లాన్ అంటారా? దాని గురించి ఎందుకు ఎత్తడం లేదు? అలాగే రీతుని తప్పుపడుతున్నారు ఆడియన్స్. రీతు చేసింది తప్పు, గేమ్ ప్లాన్ తప్పు. ఎవరెవరంట రీతుకి పవన్ గేమ్ ప్లాన్ చేసి భరణిని టార్గెట్ చేసినారు అన్నట్టు ఆడియన్స్ చెప్తున్నారు. వాళ్ళకి ఆడియన్స్ నిజంగా ఆడియన్స్ చెప్తున్నారా, మీరు కావాలని చెప్పిస్తున్నారా? ఎందుకు డౌట్ వస్తుందంటే ఎవరితో గ్రూప్ గేమ్ ఆడేది బయట పెట్టాలంటే పెట్టాలన్నట్టు చెప్పిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కళ్యాణ్ది అలాగే మన ఇమానియల్ చేసిన గ్రూప్ గేమ్ గురించి దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి వీళ్ళు చెప్పించారు. ఏమని? సార్ నాకు రీతు చేసిండేది కన్నింగ్ ప్లాన్ సార్, పవన్ రీతు చేసిండేది భరణి గారి మీదకి టార్గెట్ వేసి చేతులు అడ్డం పెట్టడం, కాళ్ళు అడ్డం పెట్టడం అని ఏదో చెప్పిస్తా అంటే నాగార్జున సార్ ఏమంటారు గమనించారా మీరు? కాదమ్మా, గ్రూప్ గేమ్స్ అన్నీను వాళ్ళ స్ట్రాటజీస్ అమ్మా, గేమ్ కోసము దాని గురించి కూడా పట్టుకోవాలమ్మా మనము అంటే మీకు అర్థమవుతుందా? రీతుని గురించి కాదు సజెషన్ చెప్తున్నది ఆమె. అంటే దీని గురించి మేము ఎత్తలేదని మీరు ఎవరైనా ప్రశ్నిస్తారేమో. ఇమానిలు అలాగే కళ్యాణ్ ఆడినది గేమ్ గురించి మాట్లాడలేదు అంటారని రీతుని అడ్డం పెట్టుకొని వీళ్ళది కూడా స్ట్రాటజీ అని అంటే రీతుది స్ట్రాటజీ అని చెప్పి వదిలేసినామంటే వాళ్ళది కూడా స్ట్రాటజీ అని వదిలేసాము అని మనకు కన్వే చేయడానికి నాగార్జున గారు విశ్వ ప్రయత్నాలు చేశారు. బిగ్ బాస్ టీం చేసింది. నాగార్జున సార్ది ఏముంది, రాసి ఇచ్చింటారు కాబట్టి ఏం చెప్తారులేండి. బిగ్ బాస్ టీం ఎంత తెలివిగా తప్పించిందంటే ముఖ్యంగా ఇక్కడ తనుజాని ఏమంటారు విన్నర్ చేయడం ఎటు ఎక్కడే కానీ ఎవరికే కానీ ఇష్టం లేదు. అలాగే కాంబినేషన్ చేసుకోవాలంటే చేసుకోండి, దానికేం నో ప్రాబ్లం, అది ఎవరైనా కావచ్చు. కానీ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు? మీరు తనుజాని ప్రతి దానికి చిన్న చిన్న భూతద్దం పెట్టి ఎదుగుతున్నారు కదా తప్పులు. వాళ్ళు చేసిండే తప్పులు లేవా? మన ఇమ్ము చేసిన ఈ కన్నింగ్ అనుకోవాలా లేదంటే స్ట్రాటజీ అనుకోవాలా, ఏదైనా కానీ దాన్ని అడ్రస్ చేసి నాగార్జున గారు వచ్చి చూసారా మీది అనుకుంటున్నారమ్మా, గేమ్ అంతా ఆడుతున్నది మీరు కాదు, మొత్తం అంతా సూత్రధారి మన ఇమానియలు కళ్యాణ్ కలిసి వాళ్ళ గేమ్ ప్లాన్ ఇలా చేశారు చూడండి. ఇన్నాళ్ళు మీరు అమాయకంగా ఏమంటారు గొర్రె కషాయం వాళ్ళని నమ్మినట్టు మీ అందరూ పోయి వాళ్ళిద్దరినీ నమ్ముతున్నారు. ముఖ్యంగా తనుజానే కాదు, రీతు కూడా వాళ్ళని నమ్మిందని చెప్పాలి నిజంగా. లేకపోతే వాళ్ళిద్దరూ స్ట్రాటజీ చేసి ఇద్దరి దగ్గర కూర్చొని నువ్వు ఎవరితో ఆడతావు, నువ్వెవరితో ఆడతావు గెలిస్తే అంటే నేను భరణితో ఆడతా నీతో మాత్రం ఆడను, నేను భరణితో ఆడతా నీతో మాత్రం ఆడను, నేను భరణితో ఆడతా నీతో మాత్రం ఆడను అని వాళ్ళ ముగ్గురు ప్లాన్ చేసి ఒక దారుణంగా ఈమెను మాత్రం భరణి మీద ఉసిగులిపినారే. అది చూపించింటే వీళ్ళకి అర్థమయ్యేది కదా. ముఖ్యంగా తనుజాకి చూపించాల్సిన విషయం ఇప్పుడు. ఇంతకుముందు మీరు ప్రతి అంటే చాలు మా దాంట్లో పిలిచేది కమ్ టు మై రూమ్ అని కన్ఫెషన్ రూమ్లో పిలిచి చెప్పే విధానాలు ఉన్నాయి కదా. అప్పుడు కాదు చెప్పాల్సింది, ఇప్పుడు చెప్పాల్సింది. అప్పుడు అందరూ అన్నారుగా అంత స్పెషల్ ట్రీట్మెంట్ ఏంటికి తనుజాకి, అంటే కన్ఫెషన్ రూమ్ రండి ఆడికి రండి అని మన శ్రీజ బయట చెప్తోంది కదా. శ్రీజ బయట చెప్తోంది కదా, ఆమెకు స్పెషల్గా ఆంతలకి పిలిచి చెప్తా అంటారు, ఏం చెప్తారో ఏం లేదో అని. ఇప్పుడు కదా చెప్పాల్సింది. కష్టకాలం ఉన్నప్పుడు ఆమె తెలిసి తప్పు చేసుకొని గేమ్ నాశనం చేసుకుంటుంది. ఇప్పుడు కదా మీ సజెషన్స్ కానీ మీరు చెప్పాల్సింది. కానీ
వీళ్ళ అందరి గురించి చెప్పాలి. ఇప్పుడు గొర్రె కషాయం వల్ల నమ్మడం అనడానికి ఇదే కారణము. కళ్యాణ్ మనసులో ఉందో లేదో తెలియదు, కాకపోతే మనకు తెలుస్తుంది కదా ఆ అబ్బాయి వల్ల ఈ అమ్మాయి నాశనం అయిపోతుంది గేము అని. కళ్యాణ్ ఇక్కడ తనూజని కావాలని మోసం చేస్తాడని నేను కూడా అనుకోను. ఆ అబ్బాయి ఏదో ఇమానుయల్ చేస్తుంటే రీతునని చేశాడు, రీతును మోసం చేయాలని చేశాడు, కానీ తనూజని చేస్తాడని ఎవడు నమ్మడు. ఎవరన్నా సరిపోని వాళ్ళు అంటే చెప్తారు. కళ్యాణ్ చేసింటే ఆ అబ్బాయికి నేనే చెప్పేస్తాను, నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మనం తనూజని సపోర్ట్ చేస్తున్నాము, అలాగే కళ్యాణ్ కూడా మనం తిడతాము తప్పు చేస్తే. ఆ అబ్బాయికి అంత లేదు, కాకపోతే ఈ ఇమానుయల్ అతి తెలివి చేసి ఆ అబ్బాయిని ఈ బురదలోకి దింపినాడు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఇదే చెప్తున్నా, కళ్యాణ్కి బురద అంటిస్తున్నది ఎవరో కాదు, ఇమానుయలే. ఈ అతి తెలివి చేసి బురద అబ్బాయి ఏదో నీట్గా ఉందామని సపరేట్గా ఉండి అందరితో జెన్యున్గా ఆడదామని ఆ అబ్బాయి ఉన్నా కానీ ఇతను వచ్చి తనని తెలివి చూపించి మనం ఇలా చేద్దాం అలా చేద్దాం ప్లాన్ అని చెప్పి ఇతను ఎలాగో థర్డ్ ప్లేస్కు ఫిక్స్ అయిపోయినాడు ఇమానుయల్. అతను గేమ్ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మిగతా వాళ్ళని కూడా అలాగే చేస్తున్నాడు. ఇమానుయల్ ఫ్యాన్స్ ఉంటే నన్ను తప్పుగా అనుకోద్దండి, ఇది నిజం. తను కావాలని చేయలే, ఆ గేమ్ని ఏదో ఇంకోరంత ముందుకు తీసుకుపోదామని చేయడంలో అందరి గేమ్ గబ్బు రేపుతున్నాడు. ముఖ్యంగా తనూజ చేస్తున్న పని కూడా అలాగే ఉంది. వీళ్ళని నమ్మి వాళ్ళ కోసం గేమ్ ఆడి ఎవరమ్మా నీకు చెప్పింది ఈ టైంలోనా నువ్వు వేరే వాళ్ళ గేమ్ కోసం ఆడాల్సిన టైమా ఇది? మనం అనుకున్నాం. నేను ఇదే వీడియో ఒకటి చేసి పెడితే ఇంతకుముందు కళ్యాణ్ నమ్మి మోసపోతుందని చెప్తే ఒక సబ్స్క్రైబర్ ఏమని చెప్తున్నారు, కాదు సార్ మనమేం కరెక్ట్గానే అనుకుంటున్నాము, ఆమెకి తెలియాలి కదా అక్కడ ఆమెకు తెలియదు కదా మనం అనుకున్నట్టు తనని నమ్మి మోసపోతుందో లేదంటే ఆమె గేమ్ నాశనం చేసుకుంటుందో, ఆమె ట్రాప్లో పడిపోతుంది. కళ్యాణ్ ప్రేమ ట్రాప్లో పడింది ఆమె ఆల్రెడీ. ఇంతకుముందు చిన్నపిల్లోడు అది ఇది అని చెప్పిండేటివన్నీ ఆ కాలం అక్కడ అప్పటికే అయిపోయింది. అది ఆమె మెచ్యూరిటీకి ఉంది, అన్నీ బాగుంది, బాగా ఆడుతుందని మనం మెచ్చుకునేటివన్నీ లాస్ట్కి వచ్చేదానికి ఆ అమ్మాయి కూడా ట్రాప్లో పడిపోతుంది. కొంతమంది ఏమంటారు, వాళ్ళ చెల్లెలు వచ్చిపోయిన వాళ్ళ నుంచి కళ్యాణ్తో బాగా ఉంది అని కొంతమంది అంటారు. అది ఎంతవరకు నిజమో ఏం కథ అనేది మనం చూడాలి. కాకపోతే ఆమెకు అంత ఇంటెలిజెంట్ ఎందుకు ఇలా చేసుకుంటోంది? ఒకరి కోసం ఇంత పాటు పడడం అనేది తప్పు. ఒకరి గేమ్ని తీరా దగ్గరికి వచ్చినాక నీ గేమ్ నువ్వు చూసుకోవాలి, కానీ ఇంకొకరికి ఆ సపోర్ట్ అది నీతో పాటు సమానంగా ఉండవానికన్నా నీకన్నా ఎక్కువ ఉందా అది నీకు తెలియకపోయినా కానీ నువ్వు ఇంకొకరికి ఇవ్వడం వల్ల, నీ సపోర్ట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల నీ గేమ్ తగ్గుతుందని ఎందుకు ఆలోచన చేయలేదు? ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా ఇంతగా ఇది అంటే, నాగార్జున సార్ వచ్చి ఇప్పుడు వాళ్ళ ఎవరైతే తప్పు చేస్తున్నారో, ఎవరి గేమ్ నేను పోటీగా చూపించాలనుకున్నారో 1-2 ఎవరున్నారో వాళ్ళకు సజెషన్ ఇవ్వాలా. గేమ్ బాగుండాలంటే అమ్మ నువ్వు మిస్టేక్ చేస్తున్నావు, ఇది నువ్వు మిస్టేక్ చేసినదని వాళ్ళు చేసినటువన్నీ చూపించింది అంటే అప్పుడు తను గేమ్ గాడిలో పడు ఇంకా బాగుండు. ఇంకేంది ఒక వారం ఇంత దగ్గరికి వచ్చినాక కూడా మీరు ఎవరు అన్ని సిల్లీ రీజన్లు ఈరోజు పోయే ఆమె గురించి ఆమెను బ్యాడ్ చేస్తూ రీతు అంతా ప్లాన్ చేస్తోంది ఇది అని చెప్పించడము. ఎవరు ఆడియన్స్? అక్కడ ఆడియన్స్ కన్నా తెలియదా ఎవరి గేమ్ ఎలా ఉంది ఏం కదా? నీ భరణి మీద ఎంత ప్రేమ ఉంటే కానీ నీ భరణిని నాశనం చేసింది రీతు, పవన, కళ్యాణ్, అలాగే మన ఇమానుయల్. ఆమె నాకు వీరాభిమాన్ని, నేను నా భరణి గారు బయట ఏడ్చాను, మా అమ్మ అయితే 3 రోజులు అన్నం తినలేదు, ఇంకా ఏమేమో చెప్తుందిలే, కథలు కహానీలు అన్నీ చెప్తుంది. ఆ పాప కూడా చెప్తుంది, ఆమె బిడ్డ కూడా చెప్తుంది కదా. కానీ ఆమె చెప్పాల్సింది మీ భరణికి మోసం చేసింది రీతు, పవను. వాళ్ళంతా ఏమంటారు అమాయకులు ఆ ఇంట్లోనే లేరు. ముఖ్యంగా కళ్యాణ్ మన పవన్ అంత అమాయకుడే లేరు. ఆ అబ్బాయి నీకు కన్నింగ్ చేసినట్టు అనిపిస్తుందా? ఎవరన్నా కానీ అబ్బాయికి మోసం చేసినా కానీ వెంటనే పోయి నవ్వుతా వెళ్ళి మాట్లాడి అరే ఏమీ లేదు లేరా వదిలేండిరా అని సర్దుకుని ఆ అబ్బాయి చేస్తున్నారని మీరేలా బయట నుంచి మనం చూసే వాళ్ళన్నా కరెక్ట్గా వీళ్ళు కదా చెప్పాలి కదా. లేదు, ఇమానుయల్ కళ్యాణ్ కలిసి ఫుల్ టార్గెట్ భరణం చేశారు. మీరు వీరాభిమాని అయితే ఖచ్చితంగా అది చెప్పాలా. 100 మంది కాదు 1,00,000 మంది ఉన్నాయని మీరు ఆ మాట చెప్పాలరా. అలా కాకుండా ఎవరినో చెప్పడము, ఇట్లాంటప్పుడే డౌట్ వస్తుంది. బిగ్ బాసే చెప్పిస్తుంటాడు ఆడ పోయిన మనుషులతో అన్నట్టు అనిపిస్తుంది. లేదంటే వీరాభిమానం అన్నప్పుడు నీకు ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు తక్కువ చేయాలని చూస్తున్నారు తెలుదా? ఆ రీతుని అంతెందుకు ఈరోజు ఇమానుయల్ కూడా రీతు ట్రయాంగిల్ గురించి చెప్తుంటే కూడా రీతుకి మన భరణి చేస్తుంటే ఆ గేమ్ అయిపోయిన రోజే
రీతునే కరెక్ట్, రీతు గెలిచింది, ఇంకా డిక్లేర్ అయిపోయిందని ఇమానుయల్ కూడా చెప్పాడు. ఎందుకంటే అక్కడ భరణి గారిని బయటికి తేవడం ఇష్టం లేదు. రీతు ఎలాగైనా కానీ తనని గెలిపించుకోవాలి, తనని గెలిపించుకుంటే మాకు ఈజీ అవుతుందని ఇమానుయల్ దృష్టిలో ఉంది. అలాంటివన్నీ ఇడిచిపెట్టి తనుజ గురించి అయితే గిన ఇంతగా చెప్తున్నారు కదా. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఆమె చేసిండేటివన్నీ తప్పులే. ఇక అసలు ఆమె తప్పులు చేసినట్లు ఎవరు చేయలేరు అన్నట్టుగా నాగార్జున గారు చెప్పే విధానం చూస్తుంటే ఏంటి తనుజ ఇన్ని తప్పులు చేసేసిందా? నిన్నైతే బెస్ట్ సంచాలకు అదమ్మా ఇదమ్మా అన్న ఆ నోర్లతోనే ఇప్పుడు మరీ అంత తప్పు చేసేసిందా? వీళ్ళకన్నా తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ వెత్తలేరా మీరు? ఇక్కడ తనుజని ఏం చెప్తున్నారు చెప్పండి. ఆమె మిస్టేక్ చేసింది ఏదంటే ట్రయాంగిల్ కనిపెట్టడము, అదిను రింగు గురించి దాచిపెట్టడము. ఆ రింగు దాచిపెట్టింటే చూసింది చెప్పింది, అంతకుమించి ఏం లేదు కదా. ఇందాక రీతు చేసింది తప్పు కాదు, నువ్వు అయిపోయినాక దాచిపెట్టినావు అన్నప్పుడు ఆమె చూసింది చెప్పడంలో తప్పేముంది? సరే, ఆ ట్రయాంగిల్ గురించి చెప్తున్నారే మీరంతా, ట్రయాంగిల్ గురించి మాట్లాడతారు. ట్రయాంగిల్ గురించి అయితే గిన కరెక్ట్ లేకపోయినా అది ఓకే అంటున్నారు కదా. అలాంటప్పుడు మళ్ళీ ఆ ట్రయాంగిల్ బాగలేనప్పుడు అదేదో బాగా చేసి పెట్టచ్చు కదా, నీట్గా చేపించి పెట్టచ్చు కదా. మీరు కావాలని మీ ఇష్టానుసారం చేసి వాళ్ళని మీరు కొట్టుకొని సావండ్రా అని చెప్పడము అదెందుకు? అదే నిజంగా ట్రయాంగిల్ అది కరెక్ట్గా లేనప్పుడు వీళ్ళు ఓకే చేస్తే మళ్ళీ దాన్ని కూడా అంటారు, ఏంటమ్మా ఇది ఇలా వంపు ఉంది, మేము కావాలని ఇచ్చినాము, మీరు కనిపెట్టలేకపోయారు, మీరు తప్పు ఒప్పు అని అట్లా అంటారు. లేదు ఇలా ఎవరైనా గమనించి వాళ్ళు చెప్తే నువ్వెలా కనిపెట్టినావు, నీకు సరిగ్గా తెలియదు, మీకు ట్రయాంగిల్ అంటే తెలియదు, పట్టుకోండి ఇలా 90 degrees ఉండాలా, 180 ఉండాలా. మా బాధ ట్రయాంగిల్కి మీరు గంటల గంటల టైం, మేము ఏమో ఒక 4-5 వీడియోలు ట్రయాంగిల్ కోసమే వచ్చి చేసుకున్నారు. అది వదిలేసి అది తెలిసిపోయింది, ఇంకా మీరు మళ్ళీ వచ్చి చూపించిన దానికి కూడా మళ్ళీ ట్రయాంగిల్ది తేకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? గేమ్ను నువ్వు మా తనుజ నువ్వు గేమ్ నాశనం చేసుకుంటాడావు. నువ్వు అన్నీ తెలిసిందని మళ్ళీ నువ్వే పోయి లవ్ ట్రాక్లో ఇప్పుడు పడాల్సిన టైం కాదమ్మా. చూడమ్మా, ఆ పొద్దు కాదు నువ్వు చూపించింది, స్టార్టింగ్లో ఎప్పుడో షూ చూపించినాడని నువ్వు కంపెక్షన్ రూమ్లోకి పిలిపించి చూపిస్తేవే, మరి ఈరోజు ఎందుకు చూపించలేకపోతున్నావు? వీళ్ళ కన్నింగ్నెస్లు, నీ గేమ్ నువ్వు దొబ్బ పెట్టుకుంటున్నావు, నువ్వు ఒక మాయలో పడిపోతున్నావు. నువ్వు నమ్ముతున్న వ్యక్తులు మనుషులు మంచి నిన్ను ముంచేస్తారమ్మా. నీకు ఇన్నాళ్ళు వేరే, ఇప్పుడు వేరు. కానీ ఈమెమి వీళ్ళంతా మంచోళ్ళు, పవన్ ఒకటే చెడ్డోడు అన్నట్టు పవన్ మీద టార్గెట్ పెట్టుకుంటుంది. పవన్కు థమ్స్ డౌన్ ఇవ్వడం, థమ్స్ డౌనే కాదు, ఆ అబ్బాయి అంటే కూడా సరిపోదు. కానీ ఆ అబ్బాయి జెన్యున్ పర్సన్, ఒకరి దగ్గర ఒకరి దగ్గర ఒకలా ఉండడు. ఒకరికోసం ఎవరినో మోసం చేద్దాం వీళ్ళనేది లేదు. ఆ అబ్బాయి జెన్యున్, ఆ అబ్బాయి నచ్చాడు మన తనుజకి. నేను ఇంత గట్టిగా తనుజని టార్గెట్ చేసినారు నాగార్జున గారు, తనకు సజెషన్ ఇవ్వలేదు మంచి సజెషన్లు. ఎందుకంటే విన్నింగ్ రేస్లో ఉన్నది ఫస్ట్ నుంచి ఆమె కాబట్టి ఆమెకి ఇవ్వకుండా వేరే వాళ్ళందరికీ ఇస్తున్నారని చెప్పడానికి కారణం ఏమంటే, ఈరోజు ఆట మొదలైన తర్వాత ప్రతి ఒక్కటి అడ్రస్ చేసుకుంటూ వస్తున్నారు ఆయన. ఏదేది మన తనుజను మన రీతు లేపి అడగడం అనమాట. కాదమ్మా, ఇక్కడ ఇమానియల్ అలాగే సంజన గారు మీరు ఆడిన గేమ్లో నువ్వు కరెక్ట్గా సంచాలక చేసావా అని అడుగుతున్నాడు. అంటే ఆ చిన్న గేముల గురించి అడుగుతున్నాడు, బాగానే ఉంది. ఏమని, నువ్వు మనసులో ఏదైనా గ్రడ్జ్ పెట్టుకుని ఏమైనా నువ్వు మోసం చేసావా అని అడగడం న్యాయమే. అలాగే తనని కూడా అడుగుతాడు, ఎవరు ఇమానియల్ కూడా, ఇమానియల్ నువ్వు గేమ్ సరిగ్గా ఆడినావా అంటే, లేదు సార్ నేను ఏదో మిస్టేక్ ఆడినానేమో తెలియదు, నాకు తెలియదు సార్ టెన్షన్లో ఉన్నప్పుడు అని ఆ అబ్బాయి చెప్పడం కరెక్టే. అలాగే వాళ్ళిద్దరు థర్డ్ ఇడ్స్ పెట్టిండేది అన్నీ చూపించిన వీడియోలు, అన్ని వీడియోలు చూపిస్తున్నారు కదా. ఆ వీడియోలు చూపిస్తారు. తర్వాత వచ్చేసి ఇంకా ఎన్ని ఉన్నాయి చూడండి, ఒకటి వాళ్ళ అమ్మ పాట గురించి ఆ పాటలో ఎంత అర్థం ఉందమ్మా, నీకేమర్థమైందమ్మా, టాక్సిక్ మదరు అని మళ్ళా ఆడియన్స్తో కూడా అడిగిస్తాడు. ఏమని, కాదండి ఆ పాట గురించి వింటే మీకు టాక్సిక్ మదర్గా అంటే మంచిగా చెడ్డ, అంత చెడ్డ ఏముంది దాంట్లో, వాళ్ళ అమ్మ కోసమైనా అదే కదా అబ్బాయి పాడేది అని అంటే వాళ్ళు కూడా లేదండి మన చాలా మంచి పాట పాడాడు, దాంట్లో అలా అర్థం చేసుకోకూడదు, సంజన గారే ఇలా అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పించడము. ఇంకా చాలా ఉన్నాయి చెప్తా. అలాగే నెంబర్స్ గేమ్ గురించి ఇమానియల్ మెచ్చుకోవడమా, లేదంటే మన రీతును కూడా ఏంటమ్మా అని దానికోసం మళ్ళీ డివైడెడ్ బై గురించి మాట్లాడి తనతో చెప్పించడము.
ఇవన్నీ సోది టాపికే కదా ఇదంతా. ఇమానుయేల్ జిల్లా పరిషత్తుని ఏమంటారు, జిల్లా పరిషత్ స్కూల్ నుంచి వచ్చి నువ్వు ఇలా ఆడడం సూపర్ ఇమానుయేల్. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ. సోదిగా కంటెంట్ ఎంత అవసరమే లేదు అవన్నీ. మనం చూసాం కదా ఆల్రెడీ. ఆ సోదిని మళ్ళీ ఇక్కడ ఎందుకు తెచ్చిపెట్టాలి? అక్కడ ఏం తప్పులు చేస్తున్నారో దాన్ని స్ట్రాంగ్ చేయాలి. మళ్ళా లేపి రెక్టాంగిల్ గురించి అయితే ప్యాడ్ తెప్పించి దాంట్లో గీపిచ్చి ఇది తప్పు, ఇక్కడ నుంచి మన తనూజని టార్గెటింగ్ తప్పు, ఇది తప్పు చూడండి, ఇలా కాదు, ఎలా ఉన్నా పర్వాలేదు. అంత టార్గెట్ ఏంటి స్వామి? వీళ్ళందరికీ చేశారు, తనూజని మాత్రమే టార్గెట్ చేయడం ఏంటి? ఆ అమ్మాయి ముఖంలో అయితే నిజంగా చెప్తున్నాను, తను రియల్గా బాధపడుతుంది. ఇది షో ఇది అయిపోయినా కూడా, నాగార్జున బ్రేక్ ఇచ్చినప్పుడు కూడా ఆమె పోయి బాధపడుతుంది అంటే ఆమె ఇంటెన్షనల్గా చేయడం లేదు. మిస్టేక్స్ మీరు ఎతుకుతున్నారు దాంట్లో నుంచి, ఎలాగైనా తనని తొక్కేయాలి అని. తనను తొక్కేసేది ఎందుకు తొక్కేస్తున్నారు? అగ్ని పరీక్ష 2 రాబోతోంది. అందుకు అగ్ని పరీక్ష 1లో నుంచి ఒక విన్నర్ చేస్తే అగ్ని పరీక్ష 2 ఇంకా హిట్ అవుతుంది. ఎందుకని ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు హిట్ అవుతున్నారు అని. అంతే మరి. లేకపోతే వీళ్ళకేం కళ్యాణ్ మీద అభిమానమో తనుజ మీద ద్వేషమో కాదు, వాళ్ళ ఫార్మాట్ వాళ్ళకి హిట్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇది ఒకసారి కాదు, ఈ రోజు నుంచి ఈ వారం కాదు, నిన్న వారం మొన్న వారము హైలైట్ చేస్తున్నారు. తనుజానే డౌన్ చేయాలంటే ఎలా? ప్రతి దాంట్లోనూ నెగిటివ్నాపా. అదేంది ప్రోమో కట్టుల్లో ప్రతి దాంట్లో నెగిటివ్నేనా? తనుజ మంచి చేసినా నెగిటివ్ చూపించడము. అప్పుడు అలా చేసినప్పుడు ఇక్కడ ఓట్లు ఏం కావాలి? ఓటర్స్ మారిపోతారా? తప్పు చేస్తుంటే మేమేటి చేస్తాం ఓట్లని. కనీసం నువ్వు అన్ని పర్సెంట్లో 10% అన్న మారా, 20% తగ్గరా? అయినా కానీ నెంబర్ 1గా వస్తుందంటే ఆమె మీద పెట్టుకున్న అభిమానులు ఎంతమంది ఉన్నారో, అభిమానంగా చెక్కు చెదరకోకుండా ఓటింగ్లో దూసుకుపోతోంది. అది కాకుండా మీరు వచ్చి వచ్చి కొంగపడచడము, అది ఈరోజు నాగార్జున సార్ అంటారు, అమ్మ మీరు ఎక్కువ రోజులు ఉండేదానికి నీకు కూడా ఇలా ఏదో ఇన్స్టేటివ్ ఏదో అంటే సంథింగ్ ఏదో అని తనని మరీ పాయింట్అవుట్ చేసినట్టుంది, డైరెక్ట్ పాయింట్అవుట్ చేసినట్టుంది. మళ్ళీ ఎక్కడ ఫీల్ అవుతుందో అనేసి సర్లే అమ్మ కూర్చోమ్మా, నువ్వు చాలా బాగా ఆడావమ్మా గేము, సూపర్, అప్రిషియేట్. ఇక్కడ చెప్పాలి మర్చిపోయినా, సుమన్ని లేపి, సుమన్ నువ్వు సూపర్గా ఆడావు, నువ్వు బాగా ఏమంటారు, నువ్వు చాలా బాగా ఆడావు. తనూజ మాత్రం నీ మీద ఫోకస్ చేసింది, నీ ఫోకస్ మాత్రం ఒకేలా రాయిలాగా ఉన్నావు నువ్వు. తనూజ నీ కల్లా చూసి ఓడిపోయిందంట. నాగార్జున సార్ చెప్పేది, ఆమె ఆడుకుంటే గెలిచేది, నీ కల్లా చూసిండుకొని ఓడిపోయింది అంటున్నాడు. చూస్తానే ఓడిపోవడానికి అది ఏమన్నా మన కంటికి సంబంధించిన ఇదా? చూస్తానే ఓడిపోలేదు సార్, అదే కదా ఇంకా ఉంటుంది, అది కూడా చెప్తాం. కొంచెము ఏమి నా భరణి గారు నీ మీద నీళ్లు పోసాడు కదమ్మా, నీకు అనిపించలేదా? నీకేం అనిపించలేదా ఆయన ఏదో చేస్తున్నాడని? ఇక్కడ భరణి గారు చెప్పి పోసారు కాబట్టి ఆయన అసలు పాయింటే కాదు. మీరు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు అసలు. భరణి గారికి పోసేది ఇవన్నీ కాదు, ఆమెను ఎందుకు మీరు సరిగ్గా ఆడలేదు, సుమన్ బాగా ఆడినాడు అంటున్నారు కదా, ఆమెకు చెయ్యి నొప్పి ఉందని చెప్తుంది కదా, దాని గురించి ఏమన్నా ఒక్కసారైనా మీరు ఇక్కడ తీసుకొచ్చారా మాట? అమ్మా నువ్వు చెయ్యి నొప్పి అంతసేపు ఎలా పట్టుకున్నావు అమ్మా, ఆ చెయ్యి నొప్పిందా లేదా అని కనీసం ఒక మాట అడిగారా? నాకు తెలిసి అడగలేదులే. అడిగారా? అడిగింటే చెప్పండి, అడిగినారు సార్ అని. అడగలేదు. దాని గురించి ఎత్తకోకుండా సుమన్ స్తోపు దమ్ముంటే ఆపు అని. సుమన్ ఎందుకు పెట్టుకుంటున్నారయ్యా ఇప్పుడు మీరు? అస్సలు ఆ బిగ్ బాస్ మన టీంని అడుగుతాను, సుమన్ ఇప్పుడు ఏం అవసరం మీకు? తనకన్నా 100 రెట్లు మన రీతు బెటరు. రీతు గేమ్ చూస్తే సుమన్ కన్నా ఎన్నో రెట్లు మేలు అమ్మాయిని. ఆ అమ్మాయిని ముందే ఎందుకు తీసేస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడే ఈ అమ్మాయిని తీసేస్తే మళ్ళీ టాప్ 5లోకి ఈజీ అయిపోతుంది వాళ్ళకి వర్క్ తీసేయడానికి. లేదంటే ఒకటేసారి పవన్ కూడా తీసేసే ఛాన్స్ ఉంది. టాప్ 5లో పెట్టచ్చు, లేదంటే పీకి పారేచ్చు వాళ్ళు. సుమనే తీసపోవచ్చు. ఏమంటే సుమన్ అయితే అక్కడ మళ్ళీ తీసేసేకి ఈజీ అయిపోతుంది, ఎందుకంటే లాస్ట్లో పీకెత్తారు. ఇప్పుడు ఏం పీకపోయినా సుమన్ ఏం పెట్టరు, కానీ వాళ్ళు ఈజీ చేసుకుంటాండి అది పని. అదే రేపు పొద్దున ఒకటేసారి పవన్ని రీతుని తీయాల్సి వచ్చింది అనుకో, అప్పుడు ప్రజలంతా రివర్స్ అవుతారు అని చెప్పేసి ఇప్పుడు రీతుని తీసేసి నెక్స్ట్ టార్గెట్ పవన్కి వేసుకుంటారు. అదే జరుగుతుంది చూడండి. కావాలంటే సుమన్ తీసినా తీయకపోయినా రేపు వారం కూడా తీస్తారు, లేదంటే లేదు. ఆపరేషన్ పవన్, ఇక్కడ కావాల్సిన వాళ్ళకి ఆపరేషన్ పవన్. అబ్బాయిని 5 దాకా తెచ్చినానంటే గ్రేడే అని చెప్పాలి. లేదంటే ఒకటేసారి ఇద్దరిని తీసేయాలంటే, ఒకవేళ రేపు వారము ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది, అప్పుడు ఇద్దరు వాళ్ళని తీసేస్తే
గేమ్ మీద ఉన్న అంతో ఇంతో అభిమానం కూడా పోతుంది జనాల్లో అనే ఉద్దేశమైనా ఉండొచ్చు. లేదంటే ఈరోజు రీతుని తీసిన అవసరం ఏముంది, సుమన్ తీసేయాల. ఒక గేమ్ పట్టుకుంటానే పెద్ద ఇది అయిపోయినాడే. తను ఎన్ని గేమ్స్ అలా ఆడింది. రీతు సుమన్తో పోలిస్తే ఎన్నో రెట్లు బెటరు. నాలోగా చెప్పేవాళ్ళు చెప్పండి, సుమన్ ఏం మంచోడే కాదని లేదు, అవి వాళ్ళ వాళ్ళ అభిమానులు కూడా ఇన్నోసెంట్ అని చేస్తున్నారు, అతనికి నో ప్రాబ్లం, అతను కాదు ఇప్పుడు. కానీ అర్హులు ఉండాలి కదా అక్కడ. ఎవరు అర్హులు అయితే వాళ్ళకే వెళ్ళాలి. రేపు నెక్స్ట్ వారాల్లో తీసేసే ఈజీగా ఉండాలనేసి ఈరోజు పెడుతున్నారు. నేను చెప్తా చూడండి, వీళ్ళకి కావాల్సింది టాప్ 5లో మీరేమన్నా నా ఆర్డర్ పెడతా, మీ ఆర్డర్ మీరు పెట్టుకోండి, నా ఆర్డర్ నేను పెడతా. తనూజ, కళ్యాణ్, ఇమానియల్, భరణి, సంజన ప్లేసే ఫిక్స్ చేస్తారు చూసుకోండి. వీళ్ళు పవన్ పెట్టాల్సిన ప్లేస్ అది. ఎందుకంటే సంజనకు ఓటింగ్ ఉంది కాబట్టి సంజనాన్ని తెచ్చి పెడతారు. ఈ 5 ఉంటాయని నా ఉద్దేశం. మీ ఉద్దేశంలో ఎవరున్నారో మీరు పెట్టండి, లిస్టు పెట్టండి. అందుకని ఇప్పుడు రీతుని తీసేసినారు. మన ఊహాగానం ఇది మీరు గట్టిగా మనసుకు తీసుకోవద్దండి. మనము ఊహించాలిగా, మనం విశ్లేషణ చేయాలిగా. ఒకటేసారే ఇద్దరిని తీసేస్తే, ఎవరిని, రీతోని పవన్ని తీసేస్తే ప్రేక్షకుల్లో దాని మీద ఉన్న ఏమంటారు ఒక్కసారిగా ఇదైపోతుంది అంతే కదా. ఒకటే దెబ్బకి ప్రేమ పక్షంలో ఇద్దరిని వీకెత్తే బాగుండదని ఈరోజు తీసేశారు. లేదంటే ఈరోజు సుమన్ పోవాల్సినోడే. రేపు వారం చూడండి, నాకు తెలిసి ఇది జోష్యం అనుకోండి, లేదంటే రేపు పొద్దున ఏదైనా అది కాదు ఇది జరిగినా కానీ నన్ను వేసుకోవద్దండి. నా ఉద్దేశం వరకే, నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం చెప్తున్నా. రేపు వారం పోయేది సుమన్ శెట్టి, కళ్యాణ్, మన పవన్, డిమాన్ పవన్ తీసేస్తారు తీసేయాలనుకుంటే. లేదంటే సంజనాన్ని తీసేసి డిమాన్ పవన్ ఉన్నిచ్చే ఛాన్సే లేదబ్బా. ఓటింగ్ సంజన గారికి ఎక్కువ ఉంది. ఒకటేసారి రేపు వారానికి పెడితే రేపు ఇబ్బంది అవుతుందని ముందే ఊహించి వీళ్ళు ఇలా చేశారు. లేదంటే ఈ వారం సుమన్ పోవాల్సినదే. నాలాగా ఆలోచన చేసే వాళ్ళు చెప్పండి. మీరు 5 లిస్ట్ పెట్టండి, మీకు ఎవరైతే అనుకుంటున్నారో 5 లిస్టు. అక్కడ మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఈ ఓటింగ్లో ఎవరు పైన ఉన్నారు, ఎవరి కింద ఉన్నారు, అక్కడే తెలిసిపోతుంది మనకి. అలాగైనా డీకోడ్ చేస్తే ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఈరోజు మొత్తానికి అయితే తను రీతు పోవాల్సిన టైం కాదు ఇది. సుమన్ శెట్టి ఎందుకో వాళ్ళు మార్చారు. అలాగే మన తనుజకు మంచి సలహాలు ఇచ్చింటే చాలా బాగుంటుంది నాగార్జున గారు. ఈ సోదంతా మానేసి తనుజను ఒక్కసారి కన్ఫెక్షన్ రూమ్లోకి వచ్చి, ఇదిగో వీళ్ళిద్దరూ ఇలా చేశారమ్మా, వాళ్ళ గేమ్ చూడు నువ్వు. నీ భరణి అన్న కూడా నిన్ను మోసం చేస్తున్నాడు కొన్నిసార్లు. మోసం చేయడు కానీ అతను ఎవరి దగ్గర వాళ్ళ మాట్లాడుతున్నాడు. ఆయన కోసము వీళ్ళ కోసం నువ్వు అంత ప్రాణం పెట్టి గేమ్లు ఆడి నీ గేమ్ దొబ్బ పెట్టుకుంటున్నావు తల్లి. నిజం. మళ్ళీ ఈసారి ఎవరి కోసం ఆడిందంటే ఏమంటే కొంతమంది అంటున్నారు, సబ్స్క్రైబర్లే అంటున్నారు, మా సబ్స్క్రైబర్ ఏమంటారు, కాదు సార్ వాళ్ళు గేమ్లో లేరు కదా సార్ అందుకు ఏమి ఆడింది అంటున్నారు. అమ్మ వాళ్ళు లేకపోయినా వాళ్ళని పైకి తేకూడదు కదమ్మా. నీ గేమ్ని పైకి తెచ్చుకోవాలి. కానీ నువ్వు ఈ ఒక్కరోజు లేవు, నువ్వు గేమ్లో 2-3 రోజులు లేవు. మళ్ళీ నీ వాళ్ళందరినీ పైకి లేపితే నువ్వే ఇప్పుడు ముందర దాటేసుకొని పోయేది. నీ గేమ్ ఈ దగ్గరకు వచ్చినప్పుడు నీ గేమ్ ఎలా పైకి తెచ్చుకోవాలో చూసుకోవాలి. నువ్వు వాళ్ళందరినీ బయటకు తీస్తే నిన్ను తొక్కేస్తారు కదా. ఇప్పుడు అంతెందుకు నువ్వు సైలెంట్గా నీ అంతకు నువ్వు నింటే ఇదొక్కటి పట్టుకోండి మీరు పాయింట్స్. తనుజకి దొబ్బులే ఉండేవి కాదు. వీళ్ళిద్దరి కోసం పోయి దొబ్బులు వచ్చినాయి. ఇది స్టార్టింగ్లో పెట్టాల్సింది డైలాగ్. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది స్పాంటైన్గా. తనుజ ఈ వారం దుప్పటి కప్పుకొని పండుకున్న అమ్మాయికి వచ్చేది ఏమీ లేదు, లాభం లేదు, నష్టము లేదు. నేను ఓడిపోయాను రా అబ్బాయి, నేను పండుకుంటా, చిల్ చేస్తా ఈ 2 నాళ్ళు, మీరు కొట్టుకొని చావండి అని ఊరికే ఉన్నట్టయితే చెప్తా. పవన్ కళ్యాణ్కి వచ్చి ఆ బాళ్ళ కాడ వచ్చి ఆ బాలలో చేతులు పెట్టడము, కాళ్ళు పెట్టడము, చేతులు పోగొట్టుకోవడము, ఇసరడము అవసరమా నీకు? అవే లేకపోతే నీకు ఇప్పుడు దొబ్బులు తప్పేట్టుగా చూడు. తనుజ కూడా చేసిన తప్పు. ఇన్నాళ్ళు బాగా ఆడి ఇప్పుడు ఎందుకు ఆడుతున్నావు అని ఆడొక్కటి తప్పైందా? భరణి కోసం మళ్ళీ నువ్వు భరణి కోసం పోయి భరణి ట్రయాంగిల్ అంటావు, రింగు దాచిపెట్టింది. ఏడ దాచిపెట్టుకుంటే నీకెందుకు? ఏ ట్రయాంగిల్ అయితే నీకెందుకు? అసలు నీకు ఇంటికి వచ్చిందా, నీ ఒంటికి వచ్చిందా, లేదంటే నీ కప్పుకి ఏమన్నా అడ్డం వస్తుంది? ఇవన్నీ వీళ్ళవి. నిమ్మలంగా ఇంట్లో కూర్చోంటే నీ గేమ్ ఇంట్లో అనగా వాళ్ళ ఇంట్లోనే అదే హౌస్లో దుప్పటి కప్పుకొని అనుకునే నీకు మాట్లాడించేవాడు ఉన్నాడు కదా. వీళ్ళ కోసం నువ్వు ఎందుకమ్మా స్టాండ్ తీసుకొని నాగార్జున సార్తో దొబ్బులు తింటున్నావు? వాళ్ళు కూడా నిన్ను టార్గెట్ చేయడానికి కారణం నీ సొంతంగా ఆడిన గేమ్లో నిన్ను కనీసం ఏలు పెట్టేవాడే లేడు.
ఆమె సొంతంగా ఆడిన సంచాలకులో షబ్బాష్ సంచాలక్ అన్నోళ్ళే, షబ్బాష్ గేమ్ అన్నోళ్ళే. తను ఎవరికన్నా తీసుకుంటే ఖచ్చితంగా ఉంటుంది తన మీద, ఆ పాయింట్ మీద గట్టిగా నిలబడుతుంది తనూజ అన్నవాళ్ళే కదా ఉండేది. ఇప్పుడు దారిమయ్యే దరిద్రాన్ని అంతా నెత్తిన పెట్టుకొని ఎవడాడమని రమ్మా నిన్ను. మనం అభిమానిగా చెప్పొచ్చు ఈ మాట, అనుకోవచ్చు ఏంది అని గట్టిగా అన్నట్టు గట్టిగా చెప్పాలి. మనం గెలిపించుకోవాలన్న వాళ్ళనే, లేదంటే మనకు నచ్చిన వాళ్ళు ఉంటే అనండి. మీ అభిమానుల తరపున నేను అంటున్నా. ఆమెకి ఎందుకు ఇవన్నీ పెట్టుకొని ఈరోజు నాగార్జున సార్తో అన్ని దొబ్బులు తినడం అవసరమా? భరణి కోసం ఇంత ఇంత తీసుకొని ఆ అమ్మాయి చాలా బ్యాడ్ అవ్వడానికి కారణం ఎక్కడ ప్రజల్లో ఏం బ్యాడ్ కావాలా, హోస్ట్ దగ్గర, బిగ్ బాస్ దగ్గర వాళ్ళు తగ్గించడానికి కారణం వీళ్ళ 2 పాయింట్లే. ఇంతకుముందు చూడండి అమ్మాయి ఆ పాయింట్లో కూడా దొరకలేదు, మీరు గమనించినట్టయితే. చూసినారా మీరు? ఎప్పుడన్నా దొరికిందా తను? ఇన్నాళ్ళ సీజన్లో ఎవడే కానీ ఆమెను తప్పు పట్టినోడే లేడు. ఆమె సొంత గేమ్లో, వీళ్ళ గేమ్లో వచ్చి దొరికింది, పట్టుకున్నారు ఆ పాయింట్స్. దానివల్ల అమ్మాయికి కొంచెం ట్రాప్లో ఉంది. నా లవ్ ట్రాప్, అలాగే బంధాల ట్రాపు. ఇన్నాళ్ళు మన దివ్య ఉన్నన్నాళ్ళు దివ్య ట్రాప్లో ఉండి ఈ అమ్మాయి తప్పించుకుంటా అండి. ఆ అమ్మాయి లేకపోయేదానికి మళ్ళీ మన అంతెందుకు వీళ్ళ కూర్చొని కూడా డిస్కషన్ కూడా అదే, నాన్న నేనేమైనా తప్పులు చేసింటే నన్ను క్షమించు నాన్న అంటుంది. ఏం తప్పులు చేసింది అమ్మాయి అంతగా చెప్పుకోవడానికి? వాళ్ళు చేశారమ్మా తప్పులు, వాళ్ళని అడగాలి నిన్ను. నువ్వెందుకు అడుగు, నిన్ను తగ్గించుకుంటున్నావు నువ్వు? అలాగే సంజన గారిని కూడా అంటుంది, నీ గురించి ఏదో చేసింటే నేను క్షమించమ్మా అది ఇది అని సారీ చెప్తుంటే ఆమె ఏమంటుంది, ఆమె నీకన్నా తెలివైంది సంజన. ఎట్లా అంటే, నువ్వేం బాధపడదు, నేను ఏడబోను, నేను నీ దగ్గరే ఉంటా. ఆమె మీనింగ్ అర్థమైందా మీకు ఎవరికన్నా? నేను ఎక్కడ పోయేదని కాదు, నేను ఇక్కడే ఉంటాను, నువ్వేం టెన్షన్ పడద్దులే అని. వీళ్ళంతా ఏమనుకుంటున్నారు, భరణి వీళ్ళంతా నేను పోతానని ఇట్లా చెప్తోంది అంటది. కాదు, ఆమె మనసులో బాధ ముల్లని ఎవరన్నా పోని, అవతల ఎవరన్నా పోని నా మాట చెప్పేద్దామని చెప్తుంటే ఒక్కొరు ఒకలా తీసుకుంటున్నారు వీళ్ళు. ముఖ్యంగా ఈ నలుగురు వచ్చేసి మాకు క్లోజ్ ఫ్రెండ్స్, వీళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదని తను అనుకుంటోంది. ఇవన్నీ ఆమె జెన్యున్గానే ఉంది, పక్కన వాళ్ళకు కోసం పోయి దెబ్బతింటుంది. ఇప్పుడు కూడా ఆమె ప్లాన్ మార్చుకొని మంచిగా గేమ్ ఆడాలని కోరుకుందాం. ఓట్లు వేసేవాళ్ళు తగ్గద్దండి, ఎవరికి వేసేవాళ్ళు వాళ్ళకి వేసుకోండి. ఎవరికి వేస్తారు? ఇంకా కళ్యాణ్ రాడు, ఆ అబ్బాయికి మైనస్. అది కళ్యాణ్కి మైనస్ ఏదైనా ఉంది ఈ వారం అంటే కళ్యాణ్కే. ఎందుకంటే ఓట్లలో రాకపోతే టాప్లోకి ఎట్లా వస్తారు? అంతెందుకు చాలామంది టికెట్ ఫైనల్ పెట్టి ఎవడే కానీ కప్పు కొట్టడం లేడు. ఎందుకంటే ఓటింగ్లో ఉండరు కాబట్టి ఓటింగ్ తగ్గుతుంది ఆటోమేటిక్గా. అప్పుడు టాప్లోకి వచ్చినప్పుడు అప్పుడు ఇబ్బంది అవుతుంది, టాప్ 1, 2లోకి అంటారు కొంతమంది. మన రాహుల్ కొట్టారు కదా, రాహుల్ చిప్పులు గంజి అంటారు. అన్నిసార్లు అలాగే జరగాలని లేదు కదా. చూద్దాం ఏం జరుగుతుందో. బిగ్ బాస్ ఏమైనా జరగచ్చు. మీరు కూడా ఎవరు వేసేవాళ్ళు వాళ్ళకి వేసుకోండి. నేను చెప్తున్నానే వాళ్ళు వీళ్ళని లేదు. కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కళ్యాణ్కి వేసుకోండి, అలాగే తనుజ ఫ్యాన్ తనుజకి వేసుకోండి. ఎవరి ఫ్యాన్లు ఎవరు ఉంటే వాళ్ళకి వేసుకోండి. అలాగే నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రివ్యూస్ జెన్యున్గా ఉంటాయి, అలాగే విశ్లేషణ లోతుగా ఉంటుంది. ఏదైనా తప్పు ఉంటే మీరు కామెంట్స్లో చెప్పండి. అరే భయ్యా నువ్వు తప్పు చెప్తున్నావయ్యా, నువ్వు ఇలా కదయ్యా చెప్పాల్సింది, ఇంకోలా చెప్పు, ఏదన్నా ఉంటే చెప్పండి. నాకు వరకు నాకేం అలాగే ఉండదు, ఎవరైనా ఒకటే నాకు. ఈ వారానికి ఇంతే సంగతులు. జై హింద్.